అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం జగన్ రామచంద్రపురంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 6 లక్షలకు అమ్ముతాడట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ 6 లక్షల్లో 1.5 లక్షేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. మరో 1.5 లక్ష రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, అది బాగానే ఉంది. మరో 3 లక్షల రూపాయలు ఆ పేదవాడి తరపున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు బ్యాంకులకు నెల నెల 3,000 రూపాయలు 20 సంవత్సరాలు కట్టుకుంటూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు, లంచాలు 3 లక్షల రూపాయలు ఫ్లాట్కు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ లంచాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి పేదవాడి మీద అప్పు రాస్తారట. పేదవాడు బ్యాంకులకు నెల నెల 3,000 రూపాయల చొప్పున 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లంచాలను పేదవాడు కడుతూ పోవాలట. నిజంగా ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా న్యాయం ఎక్కడన్నా ఉంటుందా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. మీ అందరితో కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా, ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాస్తో కూస్తో ఆ ఫ్లాట్లు కట్టి మీ అందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ ఫ్లాట్లు మీకు ఇస్తే ఎవరు కూడా వద్దు అనొద్దండి. ఆ ఫ్లాట్లు ఇస్తే బాగా తీసుకోండి. ఆ తర్వాత రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్లాట్ల మీద మీరు ఏదైతే బ్యాంకులకు కట్టవలసిన 3 లక్షల రూపాయలు ఏదైతే ఉంటుందో ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి ఒక్కసారి చెప్పుకోవాలి అనంటే, ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ద్రాక్షారామం వచ్చాడు. ద్రాక్షారామం చుట్టూ రింగ్ రోడ్డుగా నిర్మిస్తానని జన్మభూమి సభలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జన్మభూమి సభకు వచ్చి ద్రాక్షారామం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తాను అని చెప్పి ఆ చెప్పిన తర్వాత కూడా ఆ రింగ్ రోడ్డుకు అతి గతి లేని పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నామనంటే, ఇంతకన్నా దారుణమైన వ్యక్తి, మోసం చేసే వ్యక్తి ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా. ఇదే రామచంద్రపురంలోనే డంపింగ్ యార్డు తరలించాలని చెప్పి వాసన వస్తూ ఉంది అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉంటే 4 సంవత్సరాలుగా అడుగుతా ఉన్నా కూడా కనీసం పట్టించుకునే నాతుడు కూడా ఇవాళ కరువైన పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఇలాంటి పాలన మనకు కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇంతటి దారుణమైన పాలన ఇవాళ చూస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలోనే. ఒకసారి ఇదే పాలనను ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పాలనను ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 4 ఏళ్లుగా ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 4 ఏళ్లుగా మన రాష్ట్రాన్ని మొత్తం సర్వం దోచుకొని రాష్ట్రాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత తానే దగా చేసిన ఇదే రాష్ట్రాన్ని చూపిస్తూ అయ్యయ్యో తెలుగు తల్లికి అన్యాయం జరిగిపోయింది అని చెప్పి ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. తానే దగా చేసిన ఇదే రాష్ట్రాన్ని చూపిస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు, అయ్యయ్యో హోదా రాలేదా అని అడుగుతాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. తానే దగా చేసిన ఇదే రాష్ట్రాన్ని చూపిస్తూ ఎన్నికలకు 6 నెలల ముందు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటాడు అయ్యయ్యో మన రాష్ట్రాన్ని మోడీ మోసం చేశాడు అని ఈ పెద్ద మనిషి మాట్లాడతాడు. ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాలు ఇదే పెద్ద మనిషి బీజేపీ పార్టీతో సంసారం చేస్తాడు. ఇదే బీజేపీ పార్టీలో కేంద్ర మంత్రులుగా తన ఎంపీలను పెట్టుకుంటాడు. బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తన మంత్రివర్గంలో మంత్రులుగా ఇక్కడ పనిచేస్తారు. 4 ఏళ్ళు ఇద్దరు చిలక గోరింకల్లా సంసారం చేస్తారు.
ఒకరినొకరు విపరీతంగా పొగిడేసుకుంటారు. పొగిడేసుకున్న తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందున్నప్పుడు విడాకులు తీసుకుంటారు. విడాకులు తీసుకున్న తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు. ప్రజలకు చెవుల్లో కాలీఫ్లవర్ ఎలా పెట్టాలి అని చెప్పి గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడు గారి. ఆ తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిజంగా తన మనస్తత్వం ఎలాంటిది అని అంటే తానే వెన్నుపోటు పొడుస్తాడు ఎన్టీ రామారావు గారిని. ఆ తర్వాత మిగతా